హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ని బట్టి జాబ్ని అయితే డిసైడ్ చేసేసారా? చాలా వరకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ని బట్టి చాలా మంది తమ జాబ్ని అయితే డిసైడ్ చేసుకున్నారు. రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ని బట్టి డిఎస్సిలో జాబ్ డిసైడ్ చేయొచ్చా అంటే పూర్తి స్థాయిలో అయితే జాబ్ని డిసైడ్ చేయలేం, కానీ కొంతవరకు అయితే చేయొచ్చు. కానీ 100% అయితే మాత్రం మనం జాబ్ని డిసైడ్ చేయలేము. ఎందుకంటే మనకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో, మనకు వచ్చిన రా మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఫైనల్ కి రాలేదు. సో ఫైనల్ కీలో మన మార్క్స్ ని చూసుకోవాలి. సో అంతకంటే ముందుగా మనం పెట్టిన అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా, సో అబ్జెక్షన్స్ లో మార్క్స్ అటు ఇటు అవుతాయి. సో అబ్జెక్షన్స్ ని బట్టి మనకి యాడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ యాడ్ అయితే స్కోర్ అనేది పెరుగుతుంది. అలాగే ఇంకోటి నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ కూడా ఉంది, అండ్ నార్మలైజేషన్ అండ్ అబ్జెక్షన్స్ వల్ల మనకి మార్కులు మారే అవకాశం అయితే ఉంటుంది. కరెక్ట్, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటి అంటే మనకి జాబ్ ని డిసైడ్ చేసేది మెయిన్ గా ఏంటి అంటే కట్ ఆఫ్ ఆధారంగా సెలక్షన్ లిస్ట్ అనేది జరుగుతుంది. సో అది మీరు గుర్తుంచుకోవాలి, కట్ ఆఫ్ బేస్ మీద జరుగుతుంది. సో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కన్ఫర్మ్ అంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. సో నేను వాళ్ళ గురించి పర్టికులర్ గా మాట్లాడట్లేదు. ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చి బార్డర్ లో ఉన్నాము అని అనుకుంటున్నారో సో వాళ్ళ గురించి అన్నమాట. కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈ డిఎస్సిలో సెలక్షన్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ గా, కేటగిరీ వైజ్ గా, అలాగే పోస్ట్ వైజ్ గా ఈ కట్ ఆఫ్ ఆధారంగా జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చిన మార్క్స్ ఆ కట్ ఆఫ్ కంటే కూడా ఎక్కువ ఉంటే తప్పకుండా మన పేరు అయితే లిస్ట్ లో ఉంటుంది. ఇంకోటి మెరిట్ లిస్ట్ అనేది చాలా క్రూషియల్ అన్నమాట. రెస్పాన్స్ షీట్ లో ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా, ఒకవేళ రెస్పాన్స్ షీట్ లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా ఉన్న కాంపిటీషన్ ఎక్కువగా ఉందనుకోండి, కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా లేదా ఆ డిస్ట్రిక్ట్ లో ఆ కేటగిరీలో వాళ్ళకున్న కట్ ఆఫ్ ఎక్కువగా ఉండొచ్చు. సో దానివల్ల కొందరు టెట్ స్కోర్ లో కానీ ఆ రిజర్వేషన్ కోటా వల్ల కూడా కొంతమంది ముందు ఉండొచ్చు అనమాట. సో దానివల్ల మనకి కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది డిపెండ్స్ ఆన్ డిఎస్సి ఎగ్జామ్ మార్క్స్, అలాగే టెట్ వెయిటేజ్ 20% టెట్ వెయిటేజ్, అలాగే రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదర్స్, ఇంకా ఏ కేటగిరీ అయినా రిజర్వేషన్ ని బట్టి, అలాగే లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్, సో దాన్ని బట్టి, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ని బట్టి కూడా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు వచ్చిన మార్క్స్ ని, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ని, అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ని మనం కంపేర్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్ లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్, అలాగే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లిస్ట్ ని మనం ఆ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 60 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు మనది నెల్లూరు డిస్టిక్, మన కేటగిరీ బీసీ, మనకి 60 మార్క్స్ వచ్చాయి. సో 60 మార్క్స్ వచ్చాయి. సో లాస్ట్ ఇయర్ 2018 లో వచ్చిన కట్ ఆఫ్ మార్క్స్ 62 to 65 అనుకుందాం. సో 62 to 65 అయితే మనం బార్డర్ మార్క్స్ లో ఉన్నట్టు కదా. సో మనం బార్డర్ మార్క్స్ లో ఉన్నట్టు. సో సెలక్షన్ ఛాన్సెస్ అనేవి లో టు మోడరేట్ గా అయితే ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా మనం బ్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది యాక్టివ్ లో ఉంచుకోవడం అయితే చాలా మంచిది. సో ఫైనల్ గా ఆ టెట్ స్కోర్ లో ఎవరికి ఎక్కువ టెట్ స్కోర్ ఉందో వాళ్ళు డిఎస్సి మీద ఫోకస్ చేయడం చాలా మంచిది. ఎవరైతే టెట్ కి కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఉంటుంది అని అంటున్నారు. డిఎస్సి ఎప్పుడు ఉంటుందా అని కాదు, మీ ప్రిపరేషన్ అయితే అయిపోయి ఉండాలి. యాక్చువల్ గా మనకి అంతా హడావిడిగా జరిగిపోయింది. ఈ డిఎస్సి కూడా 45 days టైం ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టేశారు, అయిపోయింది. రెస్పాన్స్ షీట్లు వచ్చేసినాయి, రేపు 25th కి వస్తుంది, నెక్స్ట్ August 1st 2nd week కల్లా అంతా అయిపోతుంది. సో మనకి ప్రాసెస్ అనేది జరిగిపోతూ ఉంది. సో నెక్స్ట్ డిఎస్సి కోసం నోటిఫికేషన్ అప్పుడు ఇస్తారా అని కాకుండా ప్రిపరేషన్ అయితే మనం ఇప్పుడే స్టార్ట్ చేసాము అంటే నోటిఫికేషన్ కల్లా మొత్తం కంప్లీట్ అవుతుంది. నీట్ గా చదివి పెట్టుకుంటే ఎగ్జామ్ ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా రాసేయచ్చు. సో అదనమాట రెస్పాన్స్ షీట్ ని బట్టి జాబ్ ని డిసైడ్ చేయొచ్చా అంటే చాలా వరకు 100% అయితే చేయలేము. ఇంచుమించుగా అయితే అంచనా వేయవచ్చు. సో ఆ అంచనా ప్రకారం చాలా మంది కట్ ఆఫ్ అంత ఉండొచ్చు ఇంత ఉండొచ్చు అని చాలా ఛానల్స్ వాళ్ళు చెప్పున్నారు.
సో మీరు అవేవి పట్టించుకోవకండి. మీ క్యాస్ట్లో మీకు ఇచ్చిన కట్ ఆఫ్ని బట్టి మీ జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది పుకార్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక జిల్లాలో 80 మంది వచ్చిన వాళ్ళు అంతమంది ఉన్నారంట, 100 మంది ఉన్నారంట, 90 మంది ఉన్నారంట అని ఇలాగ స్ప్రెడ్ అవుతుంది న్యూస్. సో అంతమంది ఉన్నారు, 80కి పైన వచ్చిన వాళ్ళు అంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఓపెన్లో క్యాష్లో అన్ని వాళ్ళకే వస్తాయి. సో ఇలాంటివి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో వాటన్నిటిని పక్కన పెట్టండి. మీకు వచ్చిన మార్క్స్ యాక్చువల్గా కట్ ఆఫ్ కొంచెం అంటే ముందే చెప్పాను కదా. సో మనకున్న డిస్టిక్ వైజ్లో మనకున్న పోస్టులని బట్టి, కాంపిటీషన్ని బట్టి, మన జిల్లాలో ఉన్న కాంపిటీషన్ని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో కాంపిటీషన్ హెవీగా ఉంటే కట్ ఆఫ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో కాంపిటీషన్ తక్కువ ఉంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడున్న కాంపిటీషన్లో కట్ ఆఫ్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఇప్పుడున్న కాంపిటీషన్ హెవీగానే ఉంది. సో కట్ ఆఫ్ కూడా కొంచెం హెవీగానే ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం ఏది అనుకోలేము. ఓకేనా. సో నార్మల్ అబ్జెక్షన్స్ అయ్యి ఫైనల్కి వచ్చి నార్మలైజేషన్స్ అయ్యేంత వరకు కూడా ఎవరైతే బార్డర్ మార్క్స్లో ఉండి వస్తుందా రాదా అని కన్ఫ్యూజ్లో ఉన్నారో సో వాళ్ళెవ్వరూ స్ట్రెస్ తీసుకోవద్దండి. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. అంతా ఏం జరిగినా మన మంచికే. సరేనా. ఓకేనా. మీ ప్రిపరేషన్ని మాత్రం యాక్టివ్లోనే ఉంచండి, పక్కన మాత్రం పెట్టేయద్దు. ఓకేనా. సో అదండి ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.